హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పదే పదే ప్రస్తావిస్తున్న ఫార్మాసిటీ నిర్మాణంతో ఎన్ని గ్రామాల ప్రజలు తమ భూములు కోల్పోవాల్సి వస్తుందో తెలుసా? ఎంత వ్యవసాయ భూమిని కోల్పోవలసి వస్తుందో తెలుసా? ఎంతమంది ప్రజలు రోడ్డున పడతారో తెలుసా? ఏప్రిల్ 23వ తేదీన తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ ఫార్మాసిటీ గ్రామాల్లో పర్యటించి అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకునేందుకే నిజ నిర్ధారణ కమిటీగా వెళ్ళి అక్కడి పొలాలు, ఊర్లు, వ్యవసాయం చూశారు. రైతులతో, రైతు కూలీలతో, అక్కడి గ్రామస్తులతో మాట్లాడి అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. అక్కడి పర్యటన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఇంత చక్కని పంటలు పండే ప్రాంతంలో ఏదో పేరు చెప్పి కంపెనీలు తెస్తామంటూ ప్రజల భూములు లాక్కొని వాళ్లని రోడ్డున పారేయటం అన్యాయమని విమర్శించారు. భూమి మాత్రం అమ్మొద్దు, మాకు మాత్రం కూలి కావాలి, ఫార్మసీ మాత్రం పెట్టొద్దు. ఈ భూములు కొన్నాక మేము ఎడబోతాం సార్? మాకు భూములు ఉంటేనే మేము కూలినా చేసుకొని మేము బతాం. భూములు కొన్నాక మేము ఎడబతకగలుగుతాం? ఈరోజు గుంజుకోపా, ఆడోజు గుంజుకోపా, ఇది అది అని అంటారు. మేము ఎడబతకాలి అప్పుడు. మరి ఇవి ఉంటేనే మేము కూలినా చేసుకున్నా బతకగలుగుతాం. ఏనన్నా మరి ఇప్పుడు ఫెన్సింగ్ వేయడానికి వస్తుంది, ఏం చేద్దాం? ఏమి మేము ఏడికైనా సాధ్యమే. వస్తా నేను, నాకు భూమి లేదుగా, నేను ఏడికైనా వస్తా. అవును, మరి ఏమి మేము పంపు సీట్ వేసినాక, చీకటి వేసినాక మేము పోయి ఉంటాం. ఏమి మేము దాన్ని ఏ సార్ వచ్చినా సరే నేను పోతా. దాన్ని 2 రోజులు ఉంచుకుంటాను, 4 రోజులు ఉంచుకుంటే వెళ్ళిపోతాడు. అంతకన్నా ఎక్కువ ఏం చేయరు మమ్మల్ని. ఏడ చూపిస్తాడు మాకు? కేసీఆర్ అట్లా చేసి, ఈయన రేవంత్ రెడ్డి ఇట్లా చేసి, ఇద్దరు వచ్చారు కథం మమ్మల్ని భూమిలో ఆగం పట్టించారు సార్. ఇది మాకు ఎందుకంటే కొన్ని అమ్మనాల దగ్గర మాత్రం పోదు. చాలా అమ్మారు, 1% ఉంది, 2% పోయింది భూమి. ఇప్పుడు నీ భూమి తీసుకున్నారా? నా భూమి తీసుకున్నారు. ఎంత ఇచ్చారు ఎకరాకు? ఎకరాకు కాదే 12,000, 12 లక్షలు. 12 లక్షలు ఇప్పుడు 48 లక్షలు వచ్చినాయి. ఎన్ని ఎకరాలు తీసుకున్నారు? మాది 4, 5 ఉంటుంది మొత్తం. గైరా అనేది కలిపి 5 ఎకరాలు ఉంటుంది. పట్టనేమో 2 ఎకరాల 10 గుంటలు ఉంటుంది. అంటే ఇక భాగంలో వాంచుకున్నాం, అనందంలో భాగంలో వాంచుకున్నాము. ఇక ఎక్కువ తక్కువలు ఉంటాయి కొన్ని. అట్లా ఇక మనం ఇప్పుడు గైరాన్ వచ్చి ఇది వచ్చే 5 ఎకరాలు పోయింది. మీ పేరు మీద ఎంత భూమి ఉంది? నా పేరు మీద మొత్తం 5 ఎకరాల చిల్లర ఉంటుంది ప్రస్తుతం. లేదు, మొత్తం ఫార్మా తీసేసుకోండి. ఇప్పుడు ఈ డబ్బులతో ఇది మళ్ళీ ఫార్మా ఏమన్నారు వీళ్ళు, నీకు బాట ఉండదు, నీకు రానిక ఉండదు, నువ్వు లోపలికి ఎట్లా వస్తావు, నువ్వు ఎలా వస్తావు, ఇది ఈ షేక్ మొత్తం. మళ్ళీ ఏమన్నారు, బోర్ పక్కకు పైసలు ఇస్తాం, చెట్లుంటే పైసలు ఇస్తాం, మరి ఇది అదనంగా జాబులు కనిపిస్తాం మీకు. ఇవన్నీ మసిబూసి మాడిగాలు చేసినారు. మొత్తం రైతులను బాగా చేసారు. నీకు ఏడిపోయినా కానీ ఇదే మాట మనది, అంతే. భయపడ మీరు వాస్తవం చెప్పాలంటే భయపడిన వాళ్ళు అమ్మలేదు, భయపడ్డ వాళ్ళు అమ్మిరు. అమ్మలే అక్కడ. ఇక అమ్మిరు అమ్మలేదో మనకు తెలియదు. అక్కడ పోలేదు సార్ మనం. పైసలతో మరి ఇంకేమైనా ఏర్పాటు చేసుకున్నావా? జీవనోపాధి ఏం చేసినావు? జీవనోపాధి దగ్గర పిల్లలు ఉన్నారు, పిల్లల పెళ్లిలు చేసినాము. బొంద పెట్టడం కూడా లేదు లేదు గట్లా. అందు గురించి ఇది అయితే సమస్య ఏమైంది సార్ అంటే స్టార్టింగ్ లో అప్పుడు ఒక 5-6 సంవత్సరాలు కాలం లేకుండే, అప్పుడు రైతులు ఇబ్బందులు ఉండే. అప్పుడు మా మెడికల్ ఏంటంటే అసైన్మెంట్ భూమి ఎక్కువ ఉంది. అసైన్మెంట్ భూమి ఏంటంటే అసైన్మెంట్ భూమి ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పేసి ఒక అందరూ బ్యాన్ సూచించేసారు. అందరూ ఏంటంటే అసైన్మెంట్ అని ఇచ్చేసారు. తర్వాత చిన్న పట్టకొచ్చినప్పుడు ఏంటంటే చాలా మంది దగ్గర భూములు కొన్నారు. ఇక్కడనే ఎస్పీ అని చెప్పేసి హరీష్ రావు కూడా ఒక 300 ఎకరాలు కొన్నారు వాళ్ళు. బయట వ్యక్తులు ఒక 300 ఎకరాలు కొన్నారు. మాకు మొత్తం 2,000 ఎకరాలు పట్టభూమి మాది. 600 ఎకరాలు ఈ రెండు నెంబాలు. అలా మళ్ళీ 300 ఎకరాలు భూదాన భూమి అని సృష్టించారు దాన్ని. అలా 1000 ఎకరాలు మొత్తము అది ఎలాగో తీసుకుని ప్లాన్ చేశారు వాళ్ళు. ఆ అసైన్మెంట్ అది భూదాన వాళ్ళు ఇచ్చేసారు. భయపడి మీకు కాదంటే ఆ ఎస్పీ హరీశ్వరరావు అంటే వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు కొనుక్కున్నారు కదా, బయట కొన్న వాళ్ళు ఒక 300 ఎకరాలు ఇచ్చారు. మొత్తం 1000 ఎకరాలు 12 ఎకరాలు పోయింది. మిగతా 800 ఎకరాలు మొత్తం మా ఊరు గ్రామ రైతులమే. అందులో ఒక 200-300 ఎకరాలు ఇట్లా బిడ్డల పెళ్లిలకు ఆర్థిక పరిస్థితి లేక వాళ్ళు అమ్ముకున్నారు. ఇప్పుడు మీ 500 ఎకరాలు మీరు ఇచ్చుకున్నాము. మొత్తం వ్యవసాయ భూమి ఉంది ఇప్పుడు. అది తర్వాత ఇక మీకు బాటలు లేవని చెప్పేసి ఇక మొత్తం ఇక కొంతమందిని తయారు చేసారు వాళ్ళు. ఒక ఊళ్ళో ఒక 5-6 మంది తయారు చేసి ఆ మనుషుల దగ్గర పోయి మీ భూమి అమ్ముకోవాలి పోతుంది అట్లా పెట్టి మా ఒక్క ఊరికి 8 మంది ఎంఆర్ఓలు వాడు డివైడ్ చేశారు. 200 ఎకరాలకు ఒక ఎంఆర్ఓ. ఆ ఎంఆర్ఓ ఫోన్ చేసి నువ్వు భూమి ఇవ్వాలి పోతా అని చెప్పేసి
ఆ టైంలో ఒక 8 years బ్యాక్లే ఒక ఎంఆర్ఓ ఫోన్ చేస్తున్నా ప్రతి ఒక్క రైతుకు భయం అయింది అప్పుడు భయం అయింది. అప్పుడు మేము కోట్ల లేము, బయట తిరగలేదు, మాకు నాలెడ్జ్ లేదు. ఆ టైంలో మన ఎకరాలు లేపేశారు. అప్పుడు వాళ్ళకు ఇంత భూమి వస్తే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్స్ గవర్నమెంట్ ఇచ్చిందేమో కానీ ఆ టైంలో రైతులు మభ్యపెట్టి తీసుకుని కానీ స్వచ్ఛందంగా ఏ రైతులు లేలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళని టార్చర్ చేస్తారు. అప్పుడు 12 లక్షలు, ఇప్పుడు 80 లక్షల ధర. ఇప్పుడు ప్రైవేట్ 2 కోట్లు పోతుంది. ఇప్పుడు 2 కోట్లు రోడ్ ఎంబడి కోటి పోతుంది. ఇక్కడ అయితే 80 లక్షలు, 80 లక్షలు, కోటి రూపాయలు పోతుంది. ఇప్పుడు ఇది సార్ ఇప్పుడు మేడిపల్లి 2,000 సార్. రోడ్డు ఈతలదేమో 1,500,000, ఇదేమో 12,500. అదే అంటే చూస్తారు మీరు. అలా బౌండరీ ఈతలేమో 1,500,000 పోతుంది, ఇది 12,500. ఈ కొనే వాళ్ళు మొత్తం వాళ్ళు తెలిసిన వాళ్ళే కొనుక్కుంటారు వచ్చి. ఇప్పుడు అంతే కదా మరి, వాళ్ళు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళ ముందే కొనుక్కుంటారు. అంటే వెంచర్ చేసుకోనికి అవన్నీ వాళ్ళు కొంటారు. ఈ రిపోర్ట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఈ రోజు మేము ఈ భూమి ఇచ్చుకుంటే ఇక మేము ఇల్లు తప్ప ఏముండదు. ఈ ఇల్లు కాలేజీ వెళ్ళిపోవడమే. ఇక ఉపాధి ఉండదు, ఏముండదు. ఈ వ్యవసాయం వెనక వేసిన తప్ప ఇంకా వేరే పని రాదు కదా సార్ మాకు. ఇక్కడ భూమి వాళ్ళంటే అక్కడ నాగర్ సాగర్ ఆంధ్రకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ అమౌంట్ దాన్ని ఏం చేస్తుంది, ఆ డబ్బులు బ్యాంకులు వేసుకుంటే 2 సంవత్సరాలు తింటాం, తర్వాత లేబర్ పని చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇళ్ళకి నష్టపరిహారం ఇచ్చారు. కోర్టు పోకుండా ఉన్న వాళ్ళు భూమిగా కోర్టు పోకుండా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కోర్టుకు డబ్బులు గెలవక, డబ్బులు పెట్టలేక వాళ్ళు అంటే మొత్తం వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు మొత్తం రైతులు చెప్తే రాలేదు అంటే రాజకీయ నాయకులు నీ భూమి పోదు ఇయ్యక అని చెప్పి ఆ నాయకుడు మాట పట్టుకుని కోర్టుకు రాలేదు. అట్లా కూడా కొంచెం మంది ఉన్నారు. ఇప్పుడు వచ్చాకైనా కొట్లాడుతుండు, కోట్లే అని కొట్లాడు. 22 ఎకరాలు సార్ నాది ఇదే. అయితే దీన్ని మేము మామూలుగా వరి లేదు, చెరుకుండే బోర్లు వేసి బావులు వేసి ఇప్పుడు 15 ఎకరాలు వరికి సాగు చేసిన. ఇప్పుడు ఏదో మా తాతలు చేస్తానేమో మనం ఎంజాయ్ చేయాలని ఉంటుంది. నేను పుట్టినప్పటి నుంచి ఇళ్ళనే చేసిన కాబట్టి నేను అన్ని వదిలేసుకొని ఇన్ని అగ్రికల్చర్ చేస్తున్నా. అది లాస్ట్కు నేను పుట్టినప్పుడు బట్టలు వేసుకొని అయితే ఉండలేదు. ఉంటుంటే పోతావా అని అదే ధైర్యం మీద ఉన్నాం మేము. ఇప్పుడు ఆంధ్రం ఉంది కదా సార్, మా చెల్లెళ్ళకి ఇద్దరికి 2 ఎకరాలు గిఫ్ట్ కట్నం కిందకి ఇచ్చినాం. ఇస్తే కనీసం మా చెల్లెళ్ళను నాకు చెప్పి అమ్మాలి కదా సార్. అటు మా ఫాదర్ తోటి ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేయించేసిన. ఎందుకంటే ఒకసారి అన్నాము ఇచ్చేసినాం, అయిపోయింది. వీళ్ళు ఆఫీస్ మండల ఆఫీస్కి వెళ్ళి ఫోన్లు చేసి అది మా చెల్లెల పేరు సుమతి, మీ భూమి అంట అది భూదాన్ వస్తుంది, రేపు మీకు ఒక గుంట కూడా రాదు, రేపు డబ్బులు రావు మీకు. ఒకవేళ మళ్ళీ తర్వాత మీ ఫాదరు మీ అన్నలు ఇస్తారా నీకు అంటే వాళ్ళే ఉంటారు సార్. ఏమో ఇది ధనమాని ఇది నాకు భూదానం అయింది అనుకో, మా అన్నలు మళ్ళీ ఉన్న 18 ఎకరాలకి వెళ్ళైతే చేయించిన ఇది భూదానం వచ్చింది మీది, ఇప్పుడు అయితే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఆన్లైన్ చేసారు అని మళ్ళీ మా అన్నల దగ్గర పోతే మేము ఎందుకు ఇస్తాం, ఇయ్యరు కదా. ఏమో వచ్చాక 12:30 ఈమెకు 25 వచ్చినాయి, ఆమెకు 25 వస్తాయి కదా. దానివని మాకు చెప్పకుండా రిజిస్ట్రేషన్ అయిపోయింది. మాకు చెప్తలేరు. తర్వాత ఒక నెల తర్వాత నేను మేడమే కేసులు వేసుకొని నేను తిరుగుతున్నా. వాళ్ళకి డబ్బులు కూడా నేను కట్టుకున్నా. మా చెల్లెలే కదా సార్, అదే పొలం. తర్వాత అయిపోయిన నెల రోజుల తర్వాత తెలిస్తే నేను పోయి పంచాయతీ పెట్టుకుంటే ఏమవుతుంది సార్గా, మేము కొట్లాడుకునేది కదా. వీళ్ళు చేసింది వీళ్ళు అధికారుల బ్రోకర్ల, వీళ్ళు నాకేం అర్థమవుతుంది. అంటే చెల్లెళ్ళకు సార్ నాకు పాస్బుక్ లేలే, నువ్వు ఎక్కువ తిరుగుతున్నావు ఇంట్లో, నీకు పాస్బుక్ లేకపోతే నువ్వే అమ్ముతావు అంటే నేను నాకు ఆ రైతు బంధు వద్దు, నేను రుణమాపొద్దు, ఇంతవరకు రైతు బంధు ఎట్లా నేను చూడలేదు. బుక్కులు కూడా వేయలే నాకు. నేను ఏమనంటే ఒక మూల వండాలి, అర్ర నిండాలి అంతే. నువ్వు ఇచ్చే బంధు నాకు అవసరమే లేదు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా నాతో నీకు పని ఉంది, నీతో నాకేం పని లేదు. నీ మండల ఆఫీస్ కానీ నేను రాను. నీకు ఎప్పుడైనా నేను సెంటరే కదా సార్, అవతల సైడ్ వాడు అమ్ముకున్నా నేనే అడ్డం. ఈ పక్కన 22 ఎకరాలకు నేను శాసిస్తాను. అయితే ఆడికైనా ఒకసారి సర్వేర్లు వచ్చారు సార్, ఇక్కడికి వచ్చి ఇట్లా రోడ్డుకు ఇట్లా మ్యాప్ వేస్తారు. వాళ్ళని తిట్టి ఏమనంటే ఎవరితో రా మిమ్మల్ని అని చెప్పి అడిగినాం. అంటే ఎంఆర్ఓ అంటే వాని ఆఫీసులో పోతేనేమో అటెండర్ని పెట్టాను, లోపల రానియాడు వాడు. ఇది ఎవరి ఆఫీసు, ఏమైనా బూతులు మాట్లాడి ఇది ఎవరమని ఆఫీస్ అని చెప్పి నేను అడిగిన. అనగానే ఆన్లైన్ కట్ చేసారు, ఆన్లైన్ ఇచ్చి నీతో నాకు పని ఉందంటే రోడ్డు అవసరం ఉందన్నారు. నేను ఇస్తా, ఎప్పుడు రోడ్డుకు విరుద్ధం కాదు. ఈ భూమికి ఆ భూమి ఇస్తే నేను ఇస్తా, అంతవరకు నాకు ఇయ్యనని చెప్పేస్తే ఆన్లైన్ ఎక్కిచ్చారు. అప్పుడు ఒక్క మాటతోటి మళ్ళీ ఇక పాస్బుక్ లేలే. నాకు ఏమవుతా అంటారు, పాస్బుక్ అవసరమే లేదు నాకు. ఉన్నాయి ఎన్ని రోజులు ఉంచుకుంటారు ఉంచుకొని. నైట్ 9 గంటల రాత్రి టైంలో కూడా సర్వే చేశారు సార్.
ఒక రైతు పక్క ఊరికి వెళ్తే మా రోడ్డు మీద ఉంటుంది సార్, రోడ్డు మీద ఉంటుంది. ఒక అతను మాకు కాల్ చేస్తుంది, మీరు నైట్ టైం లో మీరు సర్వే చేస్తున్నారు, కెమెరాలు స్టాండ్ అన్ని గుంజి దగ్గర పెట్టుకున్నాం. ఇప్పటికి ఎవరు రాలేదు, దగ్గరలో ఉన్నాయి, ఇప్పటికి ఇంకా నైన్లోనే ఉన్నాయి. ఎప్పుడు రాలేదు, స్టాండ్ కోసం కూడా ఎవరు రాలేదు. నీ పేరేంటి? సందీప్ రెడ్డి సార్. సందీప్, ఎన్ని ఎకరాలు ఉంటుంది? మాకు 4 ఎకరాలు. నీది కూడా అమ్ముకున్నావా? లేదు సార్, ఫస్ట్ నుంచి ఫైట్ చేస్తాం. నాకు 3 ఎకరాలు. ఏం పేరు? ఏం పేరు? రాములు. 3 ఎకరాలు. ఇప్పుడు చేసుకుంటున్నావా? దున్నుతున్నావా? వర్షాన్ని మీ కాడికి వచ్చారా పోలీసులు? పోలీసులు రాలేమ్మా, రాలే మా దగ్గర ఇంకా. ఇప్పుడు మరి భూమి ఇచ్చేస్తావా? వేరే దగ్గర ఇస్తా అంటే వేరే దగ్గర ఇస్తా. వేరే దగ్గర ఎక్కడ ఇచ్చా? ఎక్కడంటే ఊరనే ఇవ్వాలి, వేరే ఊళ్ళో తీసుకుపోయేస్తే ఊరంతా కావాలంటే ఊర్లో ఎక్కడికి వెళ్ళిస్తారు? ఊళ్ళో భూమి ఉంటుందా? ఇదా ఉన్నతాన్ని ఇవ్వాలి, తీసుకోవాలి. అక్కడ దగ్గర ఊరి దగ్గర ఏమన్నా ఇస్తే బాగుంటుంది. ఎక్కువ మంది లేరు. ఇది మేడిపల్లి విలేజ్ శివారు. ఇప్పటిదాకా మనం వచ్చి చూసిందంతా కూడా మేడిపల్లి. ఇది వన్ ఆఫ్ ద విలేజెస్ ఫార్మాసిటీ కోసం ఐడెంటిఫై చేసిన విలేజ్. ఇక్కడే వేరే ఏరియాలో మనం చూస్తాము, అక్కడ పబ్లిక్ హియరింగ్ జరిగింది అప్పుడు 2017లో. ఈ మొత్తం ఏరియాలో దాదాపు 12 గ్రామాలకు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వము ఫార్మాసిటీ పెడతామని చెప్పి 2015 నుంచి నడుస్తుంది. ఇప్పటికి 10 years అయింది. సో ఫస్ట్ లో ఏం చెప్పారంటే, వీళ్ళ ఏరియాలో మీకు ఒక రైల్వే స్టేషన్ వస్తుంది, ఇక్కడ సిటీ పడుతుంది. ఎవరికి కూడా ఫార్మాసిటీ అంటే ఎవరికి ఏం తెలియదు, సిటీ అనుకున్నారు. చాలా మంది ఎయిర్పోర్ట్ వస్తుంది, అది ఇది అని కూడా చెప్పారు. చెప్తే ప్లస్ అసైన్మెంట్ ల్యాండ్స్ దగ్గరకు వచ్చి మాకు ఎట్లయినా హక్కు ఉంది, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ కాబట్టి తీసేసుకుంటామని కూడా బెదిరించి తీసుకున్నారు. కొంతమంది అవసరాల కొద్ది కూడా, అప్పుడు డ్రాట్ ఇయర్స్ ఉన్నాయి, కొంచెం అవసరాలకి కొంతమంది విల్ఫుల్ గా కూడా ఇచ్చారు. అప్పుడు కూడా వీళ్ళకి ఏం చెప్పారంటే, మేము పట్ట ల్యాండ్ జోల్కి రాము, మేము ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్ తీసుకుంటామని చెప్పారు. సో వీళ్ళందరూ సరే అన్నారు. తర్వాత ఏమన్నారు, 1 kilometer డివైడ్ అండ్ రూల్ ఎట్లా నడుస్తుందంటే, 1 kilometer వరకు తీసుకుంటాము, ఆ తర్వాత తీసుకోము, అట్లయితే దాని బియాండ్ తీసుకుంటాము, ఇవతలది తీసుకోము, అట్లా దే వర్ డూయింగ్ దిస్. అండ్ ఇంకోటి, పక్క ఊర్లలో అరే ముచ్చర్లలో అంత ఇచ్చేసారు, ఆ ఊర్లలో ఇచ్చే, ఎక్కడ పోయి చూస్తే ఎవడు ఇవ్వలే ఎక్కడ. సో దిస్ వాజ్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ దట్ బీఆర్ఎస్ టైం. అది ఒరిజినల్ ప్లానే 19,333 acres తీసుకోవాలా 12 గ్రామాలు అని చెప్పి, వీళ్ళు అన్ని నోటిఫికేషన్లు ఒకసారి ఇస్తే ఎక్కడ గొడవ అవుతుందో అని చెప్పి స్లోగా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకుంటూ వచ్చారు. విత్ సమ్ ఆ పబ్లిక్ హియరింగ్ అప్పుడే వీళ్ళంతా నాకు పరిచయం అయినారు. అప్పటి నుంచి ఫస్ట్ మేడిపల్లి నుంచే స్టార్ట్ చేసాం. నోటిఫికేషన్ ఇక్కడ పడింది, ఇక్కడ నుంచే 2017 నుంచి అబ్జెక్షన్స్ పెట్టుకోవడము, ఛాలెంజింగ్ ద ల్యాండ్ ఎక్విజిషన్. అది ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా వద్దు, ఇక్కడ ఫారెస్ట్ ఏరియా చాలా ఉంది, ప్లస్ పబ్లిక్ హియరింగ్ లో కూడా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి అక్కడిక్కడ పడేసి ఎవరిని లోకల్ పీపుల్ ని మాట్లాడలేదు. ఈ ఎవిడెన్సెస్ తో సహా మేము ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీకి పంపించినా సరే, డిస్పైట్ ఆల్ ఎఫర్ట్స్, దే జస్ట్ వెంట్ అహెడ్ అండ్ గేవ్ ద ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఫర్ ఫార్మాసిటీ ఇన్ 2018. సరే, అప్పుడు వి ట్రై టు ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్స్. అప్పుడు కొంతమంది మనకు సరిగా సహకరించలేదు, కొన్ని మోసాలు జరిగినాయి. వి కుడ్ నాట్ ఛాలెంజ్ ఇన్ ఎన్జిటి. అప్పుడు ఎన్జిటి లేదు మన సౌత్ లో. సరే, హైకోర్టుకి వెళ్దాము. ఒక పెద్ద సీనియర్ కౌన్సిల్ ఇన్ హైకోర్ట్, హీ కైండ్ ఆఫ్ ఫిజల్డ్ ఇట్ అవుట్. ఎనీవే, తర్వాత నుంచి అప్పటి నుంచి వీఆర్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ల్యాండ్ అక్విజిషన్ మ్యాటర్స్. సో ఈ 4 ఊర్లు వాళ్ళు స్పందించారు, బికాస్ ఇక్కడే యాచారంలోనే పట్టా ల్యాండ్ తీసుకున్నారు. కందుకూరు మండల్లో పట్టా ల్యాండ్ తీసుకోలేదు. సో అక్కడ ఏం రెసిస్టెన్స్ రాలేదు, ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్ కాబట్టి. అది మా కడతాల్ మండల్లో 3 villages ఉన్నాయి. అక్కడ అప్పుడు వంశీచంద్ర రెడ్డి ఎమ్మెల్యే ఉండే. సో హీ డింట్ అలౌ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్. సో ఇప్పటి వరకు కూడా కడతాల్ మండల్లో 1 ఎకరం భూమి కూడా వాళ్ళు తీసుకోలేదు కదా, అసైన్మెంట్ కూడా తీసుకోలేదు వాళ్ళు, ఆయన రానిలేదు. ఆ తర్వాత జరిగిన 2018 ఎలక్షన్స్ లో 18-19 ఎలక్షన్స్ లో కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఓడిపోవాల్సిందే ఎమ్మెల్యే కూడా, బట్ సంథింగ్ హ్యాపెండ్ అండ్ దే మేనేజ్ టు విన్ విత్ 200 votes మా ఎమ్మెల్యే. ఇక్కడ పంచాయతీలు కూడా అప్పుడు ఆల్మోస్ట్ 18 పంచాయతీస్ ఆచారంలో 12 నాన్ టిఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. సో అవును, కాంగ్రెస్ గెలిచింది, కానీ మళ్ళీ అందరు దుంకిండ్రు కదా, మళ్ళీ టిఆర్ఎస్ లోకి దుంకిండ్రు, అది జరిగింది. సో ఎనీవే,
బేసిక్ రెసిస్టెన్స్ ఈ మేజర్ 4 villages లో, బికాస్ మేజర్ ల్యాండ్ కూడా ఇక్కడే పోతుంది. ఆ 19,000 acres లో ఒక మండలంలో ఇక్కడే 10,000 ఎకరాలు ఈ ఆచారంలో. సో వాట్ హ్యాపెండ్ ఇస్ ఇన్ టు కట్ థింగ్స్ షార్ట్, మేము ఉద్యమం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ లో ఇక్కడ లోకల్ గా ఉన్న ప్రస్తుత కిసాన్ అదేని పేరు రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అందరినీ తీసుకొచ్చిండు మా దగ్గరికి. మేమంతా మీకు అండగా ఉంటాము, రకరకాల మాటలు చెప్పారు. అసైన్మెంట్ ల్యాండ్ కూడా వాపస్ ఇస్తాము, తీసుకున్న భూములు కూడా వాపస్ ఇస్తాము మేము వస్తే పవర్ కానీ. బట్టి విక్రమార్క వీళ్ళంతా చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాజ్ విత్ us, ఆల్ ఆఫ్ దెమ్ వర్ సపోర్టింగ్ us డ్యూరింగ్ అవర్ మూవ్మెంట్. అందరు వాళ్ళే మా జెండా పట్టుకుని తిరిగారు, అన్ని జరిగినాయి. సో డ్యూరింగ్ దట్ టైం మేము ల్యాండ్ ఎక్విజిషన్ కి ఆల్మోస్ట్ ఒక 800-900 మంది రైతులు ఉన్నారు, ప్లస్ లేబరర్స్ ద్వారా కూడా కేసులు వేయించాం. ఏంటి అంటే మాకు ఎటువంటి నష్టపరిహారం కానీ ఎటువంటి రీహాబిలిటేషన్ ఏది చేయకుండా మీరు ల్యాండ్ తీసుకున్న ల్యాండ్ కూడా తీసుకోవడానికి వీల్లేదు అని చెప్పేసరికి 3 villages లో ఈ మేడిపల్లిలో కానీ తాడిపర్తి కుర్మిద్ద 3 villages లో కంప్లీట్ స్టే ఉంది. ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్ టిల్ డేట్ దట్ యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్ ఇంక్లూడింగ్ ఫెన్సింగ్. సో ఆ రోజుల్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక చోట ఎక్కడో గుట్ట తవ్వి రోడ్ వేయబోతుంటే అక్కడ అడ్డుకున్నాం. దట్ యూ వెన్ దెర్ ఇస్ అ స్టే ఆర్డర్ యూ కెనాట్. వాళ్ళు విన్నారు, వెళ్ళిపోయారు. దే డిడ్ంట్ కమ్ బ్యాక్ సిన్స్ దెన్. ఇప్పుడు ఈ ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళు మీకు ఫార్మాసిటీ రద్దు చేస్తాము అని మేనిఫెస్టోలో కూడా పెట్టారు, మేము ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రద్దు చేయాలని వాళ్ళకి తెలుసు, కానీ అది మేనిఫెస్టోలో పెట్టలేదు చాలా తెలివిగా. బట్ దే హ్యావ్ ప్రామిస్డ్ బిఫోర్ ఎలక్షన్స్ దట్ విల్ క్యాన్సిల్ ద ల్యాండ్ ఎక్విజిషన్, we will reinstate all the farmers rights. బీఆర్ఎస్ టైంలో ఏం జరిగిందంటే స్టే ఉన్న భూముల్లో కూడా వాళ్ళు ఏం చేశారు, ఆన్లైన్ లో తీసేశారు, ఆన్లైన్ రికార్డ్స్ లో. దెన్ వీ వెంట్ బ్యాక్ టు ద కోర్ట్, నాట్ ఇన్ ఆల్ ద విలేజెస్ బట్ ఇన్ వన్ విలేజ్, ఈ మేడ్పల్లిలోనే మళ్ళీ లక్ష్మణ్ గారు, జస్టిస్ లక్ష్మణ్ హ్యాడ్ గివెన్ ఆర్డర్, యూ హ్యావ్ టు రీఇన్స్టేట్ ఆల్ రైట్స్ టు ద ఫార్మర్స్. అప్పుడు ఏమైంది, అప్పుడు సిఎస్ ఉండే సోమేష్ కుమార్ మీద కంటెంప్ట్ వేసినప్పుడు ఓవర్ నైట్ దాదాపు చాలా మందికి 70-80% అందరికీ చేశారు. ఒక్క విలేజ్ లో జరగలేదు, సో కుర్మిద్దలో. సో దాని గురించే కొట్లాడి మేము పాదయాత్రలు అవి ఇవి చేస్తున్నప్పుడు కూడా కాంగ్రెస్ మా ఇంటి వచ్చింది, కోదండ రెడ్డి వచ్చారు, అన్ని చేశారు. కానీ ఇంకేముంది మీకేముంది, నేను చేపిస్తా అంటూ ఆయన టైం డిలే చేశారు. అప్పట్లో మా వాళ్ళు కూడా అన్ని ఓరల్ ప్రామిసెస్. మేనిఫెస్టోలో మాత్రం ఫార్మాసిటీ రద్దు అని చెప్పారు. నేను యాక్చువల్ గా వీళ్ళకి చెప్పాను, మీరు నమ్మకండి రాసుకుందామని చెప్పి ఒక హామీ పత్రం కూడా తయారు చేశాము. ఎమ్మెల్యే క్యాండిడేట్ షుడ్ సైన్ దిస్ అని. దట్ నేను గెలిచినా ఓడినా, ఒకవేళ గెలిచి మా పార్టీ ఓడిపోయినా, మా పార్టీ గెలిచి నేను ఓడిపోయినా మీకోసం నేను ఖచ్చితంగా ఇది పోరాటం చేశా అని రాసిస్తే హీ వాజ్ ఆల్మోస్ట్ రెడీ టు సైన్. ఈ కోదండ రెడ్డి గారే ఆయనకి సైన్ చేసి, నేను లేను ఆ మీటింగ్ లో, పొలిటికల్ మీటింగ్స్కి వెళ్ళను, వీళ్ళు వెళ్ళారు, వెళ్ళి చూపిస్తే ఆయన ఏమో ఇషారా చేశాడు, ఈయన సంతకం చేయలేదు. అది జరిగిన విషయం అప్పట్లో. నేను చెప్పాను వీళ్ళని నమ్మొద్దు, మనము జాగ్రత్తగా ఉండాలి. ఎనీవే వీ హ్యావ్ ఆల్ రికార్డ్స్, అన్ని వీడియో రికార్డులు ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పారు స్టేట్మెంట్ అన్నీ ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా ఉంది. సో ఇది అంతా జరిగి అప్పుడు, సో ఇప్పుడు బేసిక్ ఇష్యూ ఏంటంటే లాస్ట్ 3 to 4 years నుంచి మెయిన్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అందరూ వ్యవసాయాలు చేసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ అక్వైర్డ్ ల్యాండ్ వాళ్ళు కూడా. బికాస్ ఆఫ్ ది స్టే ఆర్డర్స్ వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పటిదాకా కంటిన్యూషన్ ఉంది, అందరు చేసుకుంటున్నారు. ఈ ఊర్లో 2,000 ఎకరాల్లో 400 ఎకరాలే స్టేలో ఉంది, కోర్టు డైరెక్ట్ ఫార్మర్ స్టే. కానీ ఎవ్రీబడి హెస్ బీన్ డూయింగ్ అగ్రికల్చర్ సిన్స్ దెన్. ఇప్పటిదాకా ఏమి డిస్టర్బెన్స్ కాలేదు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము ఫార్మసిటీ రద్దు చేస్తామని నోటి మాటగా రేవంత్ రెడ్డి చెప్పాడు. ఎంపీ ఎలక్షన్స్ దాకా ఎట్లాగో నానబెట్టారు, అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అది ఇది. నాకు డౌట్ వస్తుంది, ఈయన ఫ్యూచర్ సిటీ అంటున్నాడు, ఒకసారి మెగా సిటీ అంటున్నాడు, మధ్యలో ఉన్న భూములు ఏం చేస్తారు అవి ఏం చెప్పట్లే. అప్పటి నుంచి దే స్టార్టెడ్ టర్న్ దేర్ గన్స్ ఓవర్ మీ, ట్రై టు యాక్ట్స్, ఏదో చేయడానికి ట్రై చేశారు కానీ ఎనీవే దే వోంట్ బి సక్సెస్ఫుల్. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఎలా అయ్యేదాకా ఏముంది, ఇప్పుడు చేసేస్తాం అప్పుడు చేసేస్తామని చెప్పిన కోదండ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ అయినా ఆ ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే హీ స్టార్టెడ్ సేయింగ్ కొంతమంది రైతులు ఏంటి నష్టపోవాలా, ఏది త్యాగాలు చేయాలో, ఏదో త్యాగాలు చేయాలి, పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, మంచి ప్రాజెక్ట్ వస్తుంది అనుకుంటూ మొదలు పెట్టాం. నేను చెప్పిన, నాకు ఫోన్ చేసి నేను ఏంది ఏదైతే ఏమైంది, పళ్ళు ఊడిపోతాయి కదా, ఎందుకు ఆ ప్రాజెక్ట్ అంటే, మరి తీసుకున్న భూముల్లో ఏమైనా చేయాలి కదమ్మా అంటాడు. నేనన్నా మరి అంతకుముందు మీరేం చేశారు, అంతకుముందు కూడా మరి తీసుకున్న భూముల్లో ఏది వద్దు ఆయనే చెప్పేవాడు. నేను హెచ్ఎండిహెచ్ హూడా చైర్మన్ గా ఉన్నప్పుడు ఇదంతా కన్జర్వేషన్ జోన్ అని పెట్టాను, మనం అట్లా పెట్టాలా ఇది అని చెప్పి, ఇప్పుడు వచ్చి తీసుకున్న భూముల్లో ఏదో ఒకటి చేయాలి కదా అంటే నేను ఐ సైడ్ ఓకే ఫరే, అలాగైతే
మరి ముందు మీ భూములు ఇవ్వండి అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పటి నుంచి వాళ్ళ కోపం. నేనన్న ఫస్ట్ ఈ కోదండరెడ్డి భూమి, మల్రెడ్డి రంగారెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరి భూములు మీరు రైతులకు ఇచ్చి మీరు ఏమైనా చేసుకోరు అంటే అందుకని వాళ్ళ కోపం నా మీద. సో ఇలా జరుగుతుండగా తర్వాత ఏమైంది, దెన్ దే బ్రాట్ అప్ విత్ దిస్, ఒకసారి మెగా సిటీ అని, తర్వాత ఫోర్త్ సిటీ, తర్వాత ఫ్యూచర్ సిటీ, ఫైనల్లీ ఇట్ హెస్ కమ్ అప్. అండ్ కోర్టుకి మేము వెళ్ళాం, మీరు ఆన్లైన్ ఎందుకు ఎక్కియట్లేదు, ఫార్మసిటీ రద్దు అన్నారు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ రద్దు అయిపోయిందని. సో అక్కడ టైట్ చేస్తే లైక్ అది కూడా లక్ష్మణ్ గారి దగ్గరే ఉంటే మీరు ఏదో ఒకటి సమాధానం చెప్పాలి అని నాంచి లాస్ట్ గా సెప్టెంబర్ లో వాళ్ళు ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ దే గేవ్ అన్ అఫిడవిట్, నవీన్ మిట్టల్ గివ్స్ అన్ అఫిడవిట్ సేయింగ్ దట్ ఫార్మసిటీ జియో రద్దు చేయడానికి మాకు ఎటువంటి ఆదేశాలు లేవు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ట్రూ స్పిరిట్. దిస్ ఈస్ ఇన్ ద కోర్ట్. అవుట్ సైడ్ దేసే ఇప్పటికీ అదే అన్ని ఎంత అబద్ధాలు అంటే బయట కూడా అదే చెప్తారు, మేము ఫార్మసిటీ రద్దు చేసేసాం కదా. ఇంకా నిన్న కూడా మా ఎమ్మెల్యే ఇంకేం కావాలి మీకు, ఫార్మసిటీ రద్దు అయితే ఏది రద్దు అయితే ఏం లాభము, మేమంతా కూడా అడక తింటాం కదా, మాకేం లాభము, నువ్వు ఫ్యూచర్ సిటీ పెడితే ఏంటి, ఫార్మసిటీ పెడితే ఏంటని. సో ఇక్కడ ఇది పరిస్థితి. ఈ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఉన్న ఈ 12 గ్రామాలు కాకుండా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇంకా కావాలి పెద్ద భారీ స్థాయిలో నేను ఫ్యూచర్ సిటీ కడతా అని 56 villages have been notified under future city development authority, which means the entire district of Rangareddy is going to be wiped out. ఇది టిఆర్ఎస్ పార్టీ తమ అభివృద్ధి పేరు మీద ఇక్కడ ఫార్మాసిటీ పెడతామని వీళ్ళు పరిశ్రమలు పెడతామని చెప్పి కొన్ని అబద్ధాలు చెప్పారు ప్రజలకి. అంటే ప్రభుత్వము ప్రజలకి నిజం చెప్పాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. అటు కాకుండా ప్రభుత్వం అబద్ధాలు చెప్పడం ఒకటి, భయపెట్టడం ఒకటి. అసలు ఇవేమవసరము? ఒకవేళ నిజంగానే మీ అభివృద్ధి నుంచి ప్రజల జీవితాలు బాగుపడుతున్నాయంటే, ఇప్పుడు విశాఖలో స్టీల్ ప్లాంట్ పెట్టాలంటే ప్రజలు కొట్లాడుతున్నారు స్టీల్ ప్లాంట్ కొరకని. అంటే అభివృద్ధిని వద్దని అన్నారు, కానీ ఎటువంటి అభివృద్ధిని వద్దంటారు? పూర్తిగా విధ్వంసం చేసేటువంటి అభివృద్ధిని ప్రజలు వాళ్ళ మొదట భూమి ఏదో ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, అది చెప్పి ఇది చెప్పి అసలు అవన్నీ చెప్పిన తర్వాత సరే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ అభివృద్ధిని మేము చేయము, ఫార్మాసిటీ మేము అసలు దాన్ని మేము అభివృద్ధి చేయము, మొత్తంగా ఈ ప్రాంతాన్ని మేము కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి గెలిచారు. గెలిచి మళ్ళీ అదే టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని వీళ్ళు కొనసాగించి ఇంకా ముందుకు పోతున్నారంటే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉండే తేడా తెలియకుండా పోతుంది. ఇద్దరు ఒకటే అభివృద్ధి నమూనా వైపు పరిగెత్తడం అవుతుందో అది ప్రజల విషాదం. కనుక ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే వీళ్ళందరితో మాట్లాడితే వాళ్ళు భూమిని మేము నమ్ముకొని బతుకుతున్నాం కనుక మా భూమిని మాకు వదలండి, మా జీవితం మమ్మల్ని బతకనివ్వండి. ఈవెన్ కూలీ పని చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు అంటారు భూమి లేకపోతే మేము ఎక్కడికి పోతామని అంటున్నారు. అంటే భూమి మీద ఆధారపడి ఈ ప్రాంతం అంతా ఏం పెద్ద పేదరికం ఉండి అట్లా అటువంటి ప్రాంతం కాదు ఇది. ఈ ప్రాంతము నిజానికి చూస్తేనే తెలుస్తున్నది ఇది ఎంత సుభిక్షమైన ప్రాంతం అనేది. నీళ్లు ఉన్నాయి, మంచి భూములు ఉన్నాయి, ఇక్కడ అంటే మీరు పంటలు పండుతున్నాయి, వరి పండుతుంది, చెరుకు పండిస్తున్నారు. ఆ చెరుకు వరి పండిస్తున్నారంటే ఆ ప్రాంతం చాలా బాగున్నట్లే ప్రాంతం. కనుక మేము ఇక్కడ వచ్చి వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఏదైతే రాశారో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ఏదైతే ఉందో దాన్ని మేము తిరస్కరిస్తున్నాం, మేము ప్రజల జీవితంలో ఎక్కువ జోక్యం చేసుకోము అనేటువంటి వాగ్దానం చేశారు. కానీ అదే దాన్ని పట్టుకొని ముందుకు పరిగెత్తున్నారు. ప్రజలు కూడా భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మీరు భయపెట్టి మోసం చేసి భూములు తీసుకోవడం అనేది అది ప్రభుత్వానికి కానీ రాజకీయ పార్టీకి కానీ భవిష్యత్తుకు మంచిది కాదు. కనుక మేము ప్రజా సంఘాల తరఫున ప్రజలతో మాట్లాడాం. తర్వాత ఈ ప్రాంతంలో అనవసరంగా జోక్యం చేసుకొని ఉంటే వాళ్ళకి సహాయం చేయాలి, పంటలు ఇంకా బాగా పండేట్టు చూడాలి, వాళ్ళ ఆదాయాలు పెరిగేట్టు చూడాలి. కానీ మేము పరిశ్రమలు, వ్యవసాయానికి పరిశ్రమ అదొక ప్రత్యామ్నాయం కాదు, అది విధ్వంస, అది అభివృద్ధే కాదు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ అభివృద్ధి నమూనా వలన వచ్చిన విధ్వంసం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆచారం ప్రాంతంలో ప్రభుత్వం ఏదైతే ఆలోచిస్తున్నదో ఆలోచన కంప్లీట్గా మానుకోవాలని, ప్రజల్ని తమ జీవితం తాము జీవించేలాగా చూడాలని దానికి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. మేము కూడా ఈ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి నమూనా కాదని, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ వస్తే కొంత మెరుగైన అభివృద్ధి వస్తుందేమో అని అనుకున్నాం. అంటే పూర్తిగా మేము విశ్వాసంగా అనుకున్నాం.
కానీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అభివృద్ధి నమూనా చేయడము అది వాళ్ళ పార్టీకి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. మొత్తంగా ప్రజల దృష్టి నుంచి చూస్తే కూడా ఈ అభివృద్ధి నమూనా మనము ఆశించవలసింది కాదు, అభివృద్ధి చేయవలసింది కాదు. దాన్ని ప్రమోట్ చేయకుండా కనుక ప్రజలకు కూడా మనం ఏం చెప్తున్నాం అంటే భిన్న రకాల ప్రజలు ఉన్నారు, రకరకాల భూములు ఉన్నాయి. ఏది ఏమున్నా మీరు సంఘటితంగా ఉంటే, మీరందరూ కలిసి కట్టుగా మీరు ఉంటే ఎవరేం చేయలేరు. మీరు ఇట్లా పోరాడి సాధించుకున్నటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి. ప్రజలు కట్టుగా ఉండి, ప్రజలు సంఘటితంగా ఉండి వాళ్ళు ప్రతిఘటిస్తే ఏ ప్రభుత్వాలు కూడా ఏమీ చేయలేవు. ఇది శ్రీకాకుళంలో మనం స్పష్టంగా చూసాం. గ్రామస్తులంతా అయినట్టుగా ఉంటే ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కూడా అక్కడ వాళ్ళు ఎంటర్ కాలేకపోయారు. పోలీసులే గ్రామంలో ప్రవేశించడానికి భయపడుతున్నారు. అంత పెద్ద ఎత్తున ప్రజలు ఒత్తిడి వాళ్ళు పెట్టగలిగారు. కనుక మనం కూడా ఇక్కడ ప్రజలకి చెప్పవలసింది, మీ తరఫున ఆలోచించే వాళ్ళుగా, మీ క్షేమం కోరుకునే వాళ్ళుగా ప్రజా సంఘాలన్నీ కూడా మిమ్మల్ని అంటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాయి అంటే మీరు సంఘటితంగా ఉండండి. మీ మధ్యన తేడాలను కూర్చొని మాట్లాడుకోండి. కానీ మీరు ఒక్కటిగా ఉంటే మాత్రము ఈ ప్రాంతం ఇట్లే రక్షించబడుతుంది అనేది వాళ్ళకి చెప్తున్నాం. ప్రభుత్వానికి అభివృద్ధి నమూనాను వెనక్కి తీసుకోవాలి. ఇక మీరు ముందుకు పోతే పార్టీకి నష్టం జరుగుతుందని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఏ అభివృద్ధి అయినా ప్రజల జీవితం మెరుగుపడేది అభివృద్ధి, కానీ ఉన్న జీవితం కూడా విధ్వంసం, అది అభివృద్ధి ఎలా అవుతుంది అనే ప్రశ్న అయితే మనం అది ఇంతకాలంగా మనం అడుగుతున్న ప్రశ్నల్లో అదే ఈ న్యూ లిబరల్ మోడల్ ఇది అవుతుందో ఇది 2000 అంటే 19వ శతాబ్దం నుంచి లేదా 20వ శతాబ్దం నుంచి ప్రారంభమైన, ముఖ్యంగా మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ప్రారంభించిన అభివృద్ధి నమూనా దాని పర్యవసానం వాళ్ళు మనం చూస్తుంది. దేశవ్యాప్తంగా రైతులు పోరాటం చేస్తున్నారు, తర్వాత కార్మికులు పోరాటం చేస్తున్నారు, విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. ఇంత పోరాటాలు జరుపుతున్నప్పుడు ఆ బస్తరు ఆ ప్రాంతంలో అయితే ఆదివాసీలు ప్రాణాలు ఒడగొట్టి అక్కడ పోరాటం చేస్తున్నారు. ఇదేమి అభివృద్ధి అండి? ఈ అభివృద్ధి ఎంత అసలు ముందుకు పోతే రాజకీయ నాయకుల్ని గౌరవించి, రాజకీయ నాయకుడు వస్తే మేము చిన్న ఉన్నప్పుడు మా ఊరికి ఎమ్మెల్యే వచ్చాడంటే ఆయనకు పూలదండలు వేసి ఆయన రెడ్ కార్పెట్ ఇవాళ ఎమ్మెల్యే వస్తున్నాడంటే ప్రజలు గౌరవించని పరిస్థితి వస్తుంది. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసారు ఎమ్మెల్యేలు? ప్రజాప్రతినిధి అంటే ప్రజలు గౌరవం ఉండాలి కదా. కనుక ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధి కూడా ప్రజల తరఫున మాట్లాడాలి. ప్రజలకి ఏది మేలు జరుగుతుందో దాని గురించి మాట్లాడాలి. ఈ ఫార్మాసిటీ ఇక్కడ రావడం అయితే ఫార్మాసిటీ చేసే విధ్వంసాన్ని మేము పట్టణంలో చూసాం. విధ్వంసం అనే ఒక పుస్తకం కూడా వచ్చింది. ఆ పుస్తకాన్ని నేను శ్రీధర్ బాబు గారికి ఇచ్చాను కూడా చదవమని. కనుక ఫార్మాసిటీ అయితే ఏ పరిస్థితిలో మనం ఇక్కడ అనుమతి చేయకూడదు. దానికి వ్యతిరేకంగా తప్పకుండా పోరాడాలి. పోరాడే ప్రజలతో మేము కూడా నిలబడి మీ తరఫున తప్పకుండా మీ వాయిస్ వినిపించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఫ్యూచర్ సిటీ కాదు కదా, ఫ్యూచర్ తెలంగాణ ఉంటుంది. అసలు తెలంగాణ మనం ఎందుకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ తెచ్చుకుంటే ఏం కావాలి అనేది మేము అప్పుడు కూడా రాసాం. తెలంగాణ వస్తే ఏం జరగాలి, విద్య ఎలా ఉండాలి, వైద్యం ఎలా ఉండాలి, తర్వాత వ్యవసాయం ఎలా ఉండాలి అనే దాని మీద పెద్ద చర్చ జరిగింది. దాంట్లో మనకు కొన్ని ఆకాంక్షలు ఉన్నాయి. తెలంగాణ వస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయి, తర్వాత ఆధిపత్యం ఉండదు, పోలీసుల యొక్క ఈ దురుసు ప్రవర్తన ఉండదు, తర్వాత ప్రజాస్వామ్యంగా ఉంటుంది. మన తెలంగాణ, మా జయశంకర్ గారు మళ్ళీ మన తెలంగాణ. ఇప్పుడు ఇది మన తెలంగాణ అనే మనకు అనుమానం వస్తుంది. ఎవరి తెలంగాణ అనేటువంటి అనుమానం వస్తుంది. కనుక తెలంగాణ ప్రాంతానికి పోరాటేటువంటి ఆ స్ఫూర్తి ఉంది. తెలంగాణ అన్ని ప్రాంతాలకు కాదు, దీనికి పోరాట గడ్డై చాలా పోరాటాలు చేసిన ప్రాంతం కాబట్టి తెలంగాణ ప్రజల్ని మనము అంటే మనం వాళ్ళని వీ కాంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ప్రభుత్వాలు ప్రజలు మనం ఏం చేసినా చెల్లుతుందని మిగతా ప్రాంతాలు కావచ్చు, కానీ తెలంగాణలో మాత్రము ఇది తప్పకుండా ప్రతిఘటన ఉంటుంది. మాట్లాడే సంఘాలు చాలా ఉన్నాయి, ఒక సజీవమైన పౌర సమాజం ఉంది. కనుక తెలంగాణ ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా పాలించవలసినే, కానీ మేము ఎట్లంటే అట్లా పరిపాలిస్తామంటే తెలంగాణ ప్రజలు దానికి అంగీకరించలేనట్టు కూడా స్పష్టంగా మేము చెప్పదలుచుకుంటాం. ఫ్యూచర్ సిటీ అయింది అసలు మనకు. ఫ్యూచర్ తెలంగాణ పోయి ఫ్యూచర్ సిటీ అంటే సిటీ అయితే జీవితం బాగుపడాలి కదా. ఒకవేళ సిటీ అయితే అంటే ఒక గ్రామం నుంచి ఓ పట్టణంగా మారితే ప్రజల జీవితం మారాలి కదా. ప్రజల జీవితం వాళ్ళు ఉన్న ఇళ్ళ నుంచి వాళ్ళు కొట్టి వాళ్ళు పొలాలను లాక్కొని వాళ్ళు ఎక్కడ పోతారు ఏమవుతారని మనం ఆలోచించకుండా దాని ఫ్యూచర్ సిటీ అంటే ఎవరికి ఆ ఫ్యూచర్ సిటీ? ప్రజలకు కదా ఫ్యూచర్ సిటీ. అండ్ ఎవడో ఫార్మాసిటికల్ కంపెనీ వాడు వస్తాడు, ఇక్కడ పెట్టుకుంటాడు, పిచ్చి డబ్బులు చేసుకుంటాడు, వాడు అత్యంత సంపన్నుడు అవుతాడు. దాని కొరకు మా ఈ పనులను చేయాలా?
ఎవరినో సంపన్నుడు చేయడానికి ఇప్పుడు ఇవాళ ఫార్మా కంపెనీల వాళ్ళు చాలా సంపన్నులు అయ్యారు. విపరీతమైన సంపదలో ఫార్మాసిటీ ఉంది కనుక మనం వాడి లాభాల కొరకు వాడి అసలు ప్రయోజనం కొరకని మనం పనిచేయడం అది ఫ్యూచర్ సిటీ కాదు. ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ ఆఫ్ ది పీపుల్, ప్రజలు. ఒకవేళ నిజంగానే పల్లె పట్టణంగా మారితే ప్రజల జీవితము చాలా మెరుగ్గా, ఆరోగ్యము, విద్య, ఇల్లు, ఉద్యోగము, చేతి నిండా ఇవన్నీ కదా. ఈ వచ్చే ఫ్యూచర్ సిటీలో ఇవేమి ఉండవు, నడిచితే ఉంటుంది, ప్రజలు ఉంటారు. మనం ప్రజలతో కూడా ప్రాంతంగా ఉంటాం, ప్రజలు లేకుండా ఏ అభివృద్ధి అయినా మా దృష్టిలో అది అభివృద్ధి కాదు. यहाँ जो महसूस हो रहा है कि इंतहाई यहाँ के आवाम के साथ, ख़ास तौर से किसानों के साथ जुल्म और नाइंसाफ़ी का यहाँ हमें नज़र आ रहा है। ये बहुत ही जो है क़ानून के एतबार से, मुल्क के दस्तूर के एतबार से ये बहुत गलत बात है कि हम हुकूमत से ये मुतालबा करते हैं कि वो इस सिलसिले में जो नाइंसाफ़ी इन गरीब किसानों के साथ हो रही है उसको फौरी जो है उसको उनके साथ इंसाफ किया जाए और मज़लूम और बेकसूर किसान और जो मज़दूर जो यहाँ काम कर रहे हैं उनके साथ ज़रूर इंसाफ किया जाए। और उम्मीद करते हैं कि इस सिलसिले में हुकूमत तवज्जो देगी और यहाँ के लोगों के साथ इंसाफ भी करेगी। और जो बातें फार्मासिटी और फिर उसके बाद फ्यूचर सिटी की जो बात आ रही है ये बहुत जो है गलत बात है। एक पिछली हुकूमत एक नाम से इन ज़मीनों को ली की थी, आप जो है फिर उस नाम के साथ फिर नए मंसूबों को, नए चीज़ों को लगाकर आवाम को धोखा देना ये बिल्कुल सरासर गलत बात है, नाइंसाफ़ी है। तो हम हुकूमत से मुतालबा करते हैं कि हुकूमत इस जानिब तवज्जो दे और जो वादे आपने अपने मैनिफेस्टो में आपने किया है उसको ज़रूर पूरा करें। ఇవాళ మేము యాచారం ఇక్కడ ఊర్లన్నింటినీ సందర్శించాము, ప్రజలతో మాట్లాడాము ఒక నిజ నిర్ధారణ బృందంగా వచ్చి. ముఖ్యంగా అందరు చెప్పినట్టు దాదాపు 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రకంగా ఇక్కడ రైతు కూలీల్ని ఇది మోసం చేసింది. అదే మళ్ళీ తీరు మనం చూస్తే గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, అంటే ఒక రకంగా ప్రజల్ని మోసం చేయడం ఒక ఎత్తు అయితే చట్టాలని ఏ విధంగా వాళ్ళు అయితే వైలేట్ చేస్తున్నారు ఇది కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. అంటే భూసేకరణ చట్టం 2013లో చాలా పోరాటాల తర్వాత మన దేశంలో వచ్చిన చట్టం, అది భూసేకరణ పునరావాస చట్టం. దాన్ని 2017లో చాలా బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వమే దాన్ని డైల్యూట్ చేసింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళ హయాంలో వాళ్ళు సెంట్రల్ ఉన్నప్పుడు తెచ్చిన చట్టాన్ని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అమలు చేయాలి కదా దాన్ని. అది ఫార్మాసిటీ కావచ్చు, మిగతా ప్రాజెక్ట్స్లో కూడా. ఇక్కడ ఒక ముఖ్యమైన లార్జర్ పాలసీ క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ యూపీఏ హయాంలో వచ్చిన చట్టాన్ని ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయట్లేదు? అంటే వీళ్ళ చేతిలో ఉంది. ఆ 2017 అమెండ్మెంట్ని వీళ్ళు ఇక్కడ తీసేయొచ్చు, కానీ దాన్ని ఉపయోగించుకొని ఈ ఫార్మాసిటీని మళ్ళీ ఆ భూములు, ఇన్ఫాక్ట్ నవీన్ మిత్తల్ గారు రెవెన్యూ సెక్రటరీ హైకోర్టులో వాళ్ళు చాలా క్లియర్గా అఫిడవిట్లో రిప్లైలో రాశారు. అంటే ఈ జియో నంబర్ 31ని మేము వెనక్కి తీసుకెళ్లే ప్రసక్తి లేదు అన్నట్టు. అండ్ ఫార్మాసిటీయే కాకుండా ఇంకా దీన్ని ఫ్యూచర్ సిటీ దిశగా తీసుకెళ్ళాలి. అంటే ఇన్ని వేల ఎకరాల భూములు, అంటే ఇంత మంచి వ్యవసాయ భూములు రైతులే కాకుండా చాలామంది ఇక్కడ చిన్నకారు రైతులు ఉన్నారు, ఇంకా వ్యవసాయ కూలీలు కూడా ఈ భూముల మీద ఆధారపడి ఉన్నారు. అంటే మనం ఒకవైపు మేము ఉద్యోగాలు కల్పిస్తాం, ఎంతమందికైనా ఉద్యోగాలు కల్పిస్తారు, ఎటువంటి ఉద్యోగాలు కల్పిస్తారు? ఇక్కడ ఒక రకంగా సెల్ఫ్ రిలయంట్గా ఉన్నారు ఆల్రెడీ రైతు కూలీలు. సో వీళ్ళ అంటే ఆల్రెడీ వ్యవసాయాన్ని, వీళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ అసలు ఎందుకు ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురావడం, అండ్ అది కూడా చట్టాలని వైలేట్ చేస్తూ. భూసేకరణ చట్టం ఒకవైపు మొత్తం వైలేట్ అవుతుంది, ఇంకొకటి అసలు ఈ ప్రాజెక్ట్ 2016 నుంచి నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా మీరు ఫ్యూచర్ సిటీ దిశగా దీన్ని మారుస్తే అండ్ సేమ్ అవే ఊర్లు చాలా వరకు మనం వాళ్ళ ఇది నోటిఫికేషన్స్లో అది చూస్తే, సో ప్రాజెక్ట్ పర్పస్ మారితే మళ్ళీ మీరు కొత్త క్లియరెన్స్, పర్యావరణ యాంగిల్ నుంచి కూడా కొత్త క్లియరెన్స్ తీసుకురావాలి. ఆ క్లియరెన్స్ ఉందా అసలు? ఇన్ఫ్యాక్ట్ పాత గ్రీన్ ఫార్మాసిటీకి 2 ఏళ్ళు అయింది కాబట్టి అసలు ఆ క్లియరెన్స్ వ్యాలిడిటీ ఇంకా ఉందా? సో చాలా చట్ట రీత్యా చూస్తే కూడా చాలా రకరకాల ప్రశ్నలు ఉన్నాయి. సో ఈ ప్రశ్నలు ఉన్న నేపథ్యంలో దీనికి జవాబు చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ వాళ్ళు రాసిన మేనిఫెస్టోలో మేము మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాము, హైకోర్టు ఆదేశాల మేరకే మేము మళ్ళీ ఏదైనా ముందు చర్య చేస్తాము అంటున్నారు. కానీ అలా ఉన్నప్పుడు రిట్ అపీల్స్ వీళ్ళు ఎందుకు వేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వం అవార్డు ఇచ్చిన కేసెస్లో రిట్ అపీల్స్ వీళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తున్నారు. సో ఎన్వైరన్మెంట్ లా వైలేట్ అవుతుంది, ల్యాండ్ అక్విజిషన్ అండ్ R&R లా వైలేట్ అవుతుంది, అండ్ ముఖ్యంగా స్టేట్ రిప్రెషన్. అంటే మనం ఆ ఫొటోస్, వీడియోస్ అంతా చూస్తే ఇంతమంది పోలీస్ బలగాల్ని తీసుకొచ్చి ఫెన్సింగ్ చేసి రైతుల్ని భయపెట్టి ఈ విధంగా ఎందుకు చేయడం? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేతిలో రాజ్యాంగం పట్టుకుంటే సరిపోదు. నిజంగా రాజ్యాంగంలో ఉన్న జీవించే హక్కు, రైట్ టు లైవ్లీహుడ్,
రైట్ టు ఎక్స్ప్రెషన్, దాన్ని గౌరవిస్తేనే నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించినట్టు. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇక్కడ వాళ్ళు పవర్లో ఉన్నారు కాబట్టి క్లియర్గా మేము ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం తరఫున మేము చెప్తున్నాము, ప్రజలు ఏమైతే ఆశిస్తున్నారు, ఇక్కడ చాలామంది ప్రజలు, మేము లాస్ట్ టైం కూడా మీటింగ్లో వచ్చినప్పుడు మాట్లాడాము, ఈసారి కూడా ప్రజలు ఏమంటున్నారే క్లియర్లీ మేము ఫార్మాసిటీకి భూములు ఇవ్వదలుచుకోలేదు అంటే చాలాసార్లు ఏమవుతుందంటే ప్రజల్ని భయపెట్టో లేకపోతే మిస్గైడ్స్ చేస్తూ భూములు తీసుకుంటున్నారు. సో అది కాదు, ఫ్రీ ప్రయర్ ఇన్ఫార్మ్ కన్సెంట్ ఉండాలి. సో ఆ ప్రిన్సిపల్ని వైలేట్ చేస్తూ భూముల్ని తీసుకోవడం అన్నది నిజమైన భూసేకరణ కాదు. సో దీన్ని సమీక్షించాలి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఒక నిజమైన ఒక న్యాయపూరితమైన ఒక నిర్ణయం తీసుకోవాలని మేము అందరం ఆశిస్తున్నాం. మానవ హక్కుల వేదిక కోరుకున్నది అంటే చట్టాన్ని అమలు పెట్టాలి, ప్రజా సంక్షేమం కోసము పనిచేయాలి ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం వచ్చినా అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకే పార్టీ వచ్చినా కానీ ప్రజల సంక్షేమం కోసం పని చేస్తే ప్రజల నుంచి మంచి మెప్పు పొందుతారు, కొంతకాలం పాలన నడిపిస్తారని చెప్పేసి మానవ హక్కుల వేదిక తరఫున మేము కోరుకుంటున్నాం. 30,000 ఎకరాలు కూడా ఇంత తీసుకున్నారు. ఇప్పటి వరకు 13,000 ఎకరాలు దీని గురించి తీసుకున్నారని తెలుస్తుంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని కూడా మనకు తెలుస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు ఈ తెలంగాణలో పెట్టడం ఎందుకు అవసరం అంటే, ఈ తెలంగాణలో ఉన్న సంపన్న భూములు, తర్వాత ఇక్కడున్న ఖనిజ సంపదను, ఇంకా ఏదైనా కూడా మొత్తము బ్రిటిష్ వాళ్ళు దోచుకుపోయినట్లు ఇప్పుడు వేరే దేశం వాళ్ళు దోచుకుపోవడాలనే మీరు పెట్టేది ఎందుకొరకు? ఇక్కడ ఇప్పుడు తెలంగాణ గురించి మీరు ముందుకు వచ్చిన తర్వాత ఆ తెలంగాణ ప్రజల బాగోగుల గురించి చూడాలి. అట్లా కాకుండా వాళ్ళని విధ్వంసం చేసే, వాళ్ళకున్న భూముల్ని లాక్కొని వాళ్ళని బిచ్చగాళ్ళు చేసే ఈ ప్రాజెక్టు ఎందుకు అవసరం అని మేము ప్రశ్నిస్తున్నాం. చైతన్య మహిళా సంఘంగా ముఖ్యంగా భూమికి మహిళకు ఇంకా ఎక్కువ అభినవ సంబంధం ఉంది. ఎందుకంటే మహిళలు మొత్తము ఈ వ్యవసాయంలో ఎక్కువ భాగం పనిచేస్తున్నారు. నాట్లు వేసేది వాళ్ళే, తర్వాత భూమి అదే తెంచేది వాళ్ళే, తర్వాత అన్నీ చేసేది వాళ్ళే. అటప్పుడు కేవలము నాగలతో పెట్టి దున్నేది, తర్వాత అది మార్కెట్ చేసేది మాత్రమే పురుషుడు. అందుకని ఈ అభినవ సంబంధాన్ని, మహిళలకు భూమికి ఉన్న సంబంధాన్ని ఈ ప్రభుత్వం ఏంటంటే మొత్తం విధ్వంసం చేస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ మానుకోవాలి. కూలి చేసుకునే పరిస్థితి కూడా లేదని యాదమ్మ లాంటి వాళ్ళు అంటున్నారు. అందుకని ఇక్కడ భూమి ఉన్న వాళ్ళైనా సరే, భూమి లేని వాళ్ళైనా సరే అందరూ కలిసికట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీలు, తర్వాత రెడ్లైనా ఇక్కడ 10% రెడ్లకు పోయింది, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 90% పోయింది. అన్ని రకాల వాళ్ళు కలిసికట్టుగా ఈ విధ్వంసానికి అంటే ప్రజలకు మేలు చేయని విధ్వంసానికి వ్యతిరేకంగా వీళ్ళంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా పోరాటంలో ముందుండాలి. పాలకులు మారితే పాలన మారుతుందని ప్రజలు భావించారు. పాలకులు మారారు కానీ పాలన విధానం అయితే మారలేదు. అభివృద్ధి నమూనా కూడా ఏమాత్రం మారకుండా వాళ్ళు కనీసం ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నటువంటి సందర్భం యాచారం మండలంలో ఉండేటువంటి పలు గ్రామాల ప్రజలను చూసినప్పుడు అర్థమవుతున్నది. ఇది భూమి గతంలో కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా మరి ఫార్మాసిటీని చేస్తామని చెప్పేస్తే ఆ రోజు మేము ఆ ఫార్మాసిటీని చేయము, రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పి అండగా నిలబడి వాళ్ళని మభ్యపెట్టారు. ఇవాళ అదే రైతులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఆల్రెడీ భూసేకరణ జరిగింది కాబట్టి ఇక్కడ ఫార్మాసిటీని కంటిన్యూ చేస్తామని కోర్టులో చెప్పడము, లేదా ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకుండా బయట మాత్రం మళ్ళీ మరి ఫ్యూచర్ సిటీ పేరు మీద మరిన్ని గ్రామాలను భూసేకరణ కోసం తీసుకోవడం అనేటువంటిది ప్రజలను మభ్యపెట్టడమే అవుతుంది. ఇది ఏమాత్రం సహించని విషయమే. కనుక ఏ మాట మీదనైతే మీరు ప్రజలకు వాగ్దానం చేసి పాలనలోకి వచ్చారో అదే దాని మీద నిలబడితే భవిష్యత్తులో ప్రజలు నమ్మకం కలిగి ఉంటారు. లేని పక్షంలో ప్రజలు తప్పనిసరిగా గత ప్రభుత్వాలకు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పారో ఈ ప్రభుత్వాలకు కూడా అదే రకంగా బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఆ మేరకు ప్రజా సంఘాలన్నీ ప్రజలతో నిలబడతాయని, మమేకం అవుతాయని, న్యాయం జరిగేంత వరకు రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పి మేము తెలియజేస్తాం. ఫార్మాసిటీ అనేటువంటిది వస్తే ఇంకొక పటాన్చెరు లాగా తయారవుతుంది. ఇప్పుడు పటాన్చెరు బెల్ట్ మొత్తము క్యాన్సర్ల మయమైపోయింది సొసైటీ. అట్లా ఇది ఫార్మాసిటీ చేయడం అనేది ప్రజలకు ఏమాత్రం కూడా క్షేమం కాదు. ఫార్మాసిటీ అని
ఇక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ని అడిగితే పాపం వాళ్ళు ఇంకొక పట్టణం వస్తుంది అనుకుంటున్నారు. ఫార్మాసిటీ అనేటువంటిది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత అమాయకపు ప్రజల దగ్గరకు వచ్చి అది ఇంగ్లీష్ పేర్లు పెట్టి వాళ్ళను మోసం చేయడం చాలా ప్రభుత్వం యొక్క తప్పు దారి. ఇది ప్రభుత్వము ఇది వరకు కూడా నేను ఈ ఏజ్లో ఇలాగే పాల్గొన్నా. ఏ ప్రభుత్వం అయితే మోసం చేస్తుందో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మేము తయారుగా ఉన్నామని చెప్తున్నాం. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫార్మాసిటీ రద్దు చేస్తామన్నారు, రద్దు చేస్తామని మీరు ప్రకటించండి. కానీ ప్రకటిస్తున్నారు కానీ కోర్టులో అఫిడవిట్ మాత్రం ఈ ఫార్మాసిటీ అనే కోర్టులో చెప్తున్నారు. ఈ ద్వంద్వ విధానాన్ని విడనాడాలి అని స్పష్టంగా చెప్తున్నారు. రెండో విషయం, ఫార్మాసిటీకి సేకరించిన భూములను ఫ్యూచర్ సిటీలో కూడా కలిపారు. ఫ్యూచర్ సిటీ కూడా అభివృద్ధి నమూనా సరిగ్గా లేదు. ఇది తప్పనిసరిగా ఈ గ్రామాలను మొత్తంగా ఖాళీ చేసి భూములను సేకరించి అభివృద్ధి నమూనా మేము వ్యతిరేకిస్తున్నాం. ఫార్మాసిటీకి ఉద్దేశించిన భూములను మళ్ళీ పెట్టుబడిదారులకు అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నాం. అట్లాగే ఫ్యూచర్ సిటీ మీద 57 గ్రామాల్లో భూమిని సేకరించి మళ్ళీ పెట్టుబడిదారులకు ఇవ్వాలని ఒక రియల్ ఎస్టేట్గా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనేది మేము భావిస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ రైతులకు భూమి మళ్ళీ ఇవ్వాలి, కోర్టులో అబద్ధాలు చెప్పకూడదు. తర్వాత వీళ్ళు ఏదైతే భూములు వీళ్ళు సాగు చేసుకుంటున్నారో అట్లాగే చేయాలి. పోలీసులను ఉపయోగించి కంచెను వేస్తున్నారని తెలిసింది. ఇక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు, అయినా కూడా పోలీసులను ఉపయోగించి భూములను సేకరిస్తూ కంచె వేస్తున్నారు. కాబట్టి కోర్టు స్టే ఉన్నా కూడా, కొంతమంది కోర్టు స్టే చూపించినా కూడా బెదిరించి కంచె వేస్తున్నారు. అట్లా దాన్ని కూడా కొనుక్కోవద్దని ఇక్కడ అధికారులకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద ప్రభుత్వము తప్పనిసరిగా ఇక్కడ రైతుల ప్రయోజనాలు కాపాడాలి, అభివృద్ధి నమూనాను సమీక్షించాలి అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఏదైతే రాజ్యాంగ విరుద్ధంగా హైకోర్టు అవార్డులకి స్టే ఇచ్చినా కూడా మళ్ళీ రీఅపీల్ చేసుకుంటూ, గత ప్రభుత్వంలో మీరు ఒక మాట చెప్పి ఇప్పుడు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఒక మాట చెప్తే ప్రజలు ఏ విధంగా నమ్ముతారు? ప్రజల్ని మీరు మభ్యపెట్టడం ఇది అసలు తప్పు. ఇది ప్రజాపాలన, మరి ఇంకేమన్నా పాలన మీరు ఆలోచన మీ విజ్ఞతకే వదిలిస్తారు. ఒకవైపు రాహుల్ గాంధీ గారు, తర్వాత మీ 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 పార్టీ అంతా ఏం చెప్తుంది? రైతుల తరఫున ఉంటాము, రైతులకు మేలు చేస్తామని చెప్తూ, మరి తెలంగాణలో ఈ సిద్ధాంతం ఏంటో, మరి ఈ రైతులను ఇంత ఇబ్బంది పెట్టడం ఏంటి మరి అనేది చాలా ఘోరమైన విషయం. మరి ఈ తెలంగాణలో మీరు రైతులు ఇబ్బంది పెట్టడం ద్వారా మరి మొత్తం భారతదేశానికి ఏ సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? మొత్తం కాంగ్రెస్ పార్టీ ఏ సంకేతాన్ని మీరు పంపించి రేపు మీ పార్టీని సమర్థించుకుంటారనేది మాకేం అర్థం కావట్లేదు. ప్రజా సంఘాలుగా మాత్రం మేము గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఇటువంటి మీరు ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత ఒక మాట చెప్పి మాకేమో మాయ మాటలు చెప్పి అప్పుడు కేసీఆర్ వద్దంటే వద్దని మాతోటి అనిపించింది. మేము అనడానికి గల కారణం ఏంటంటే అది నియంత్రణ ప్రభుత్వం అని. ఇప్పుడు మీరు కూడా మేము వద్దనేటట్టు చేసుకోవడం నాకేమీ అర్థం కావట్లేదు. మీరు మీ అభివృద్ధి నమూనాలను మార్చుకోవాలి. మీరు కూర్చొని విఘ్నమైనటువంటి వాళ్ళతో మేధావులతో కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయాలు తీసుకోండి. మీకు మీరుగా ఏదో మేము పరిపాలన చేస్తున్నామని నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం, మరి బుద్ధి చెప్పించే అవసరం కూడా మా మీద మళ్ళీ మీరు బాధ్యత నేడుతున్నారు. ప్రజా చైతన్యం జరుగుతుంది. ఇంతకుముందు హరగోపాల్ సార్ చాలా చక్కగా చెప్పింది, తెలంగాణలో ప్రజలు టేక్ ఇట్ గ్రాంటెడ్ కాదు, అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి చెయ్యనియరు. ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి మీ పార్టీని గెలిపించింది కదా, నియంత్ర ప్రభుత్వం వద్దని. మీకు ఆ మాత్రం విజ్ఞత లేకపోతే మేము ఏం చేస్తాం? కాబట్టి నేను ఒక హైకోర్టు న్యాయవాది చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా రాజ్యాంగానికి కట్టుబడి ఉండండి. రాజ్యాంగం పట్టుకొని తిరుగుతే కాదు, మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని చూపిస్తే కాదు. అది మీ రాహుల్ గాంధీ ఎట్లయితే రాజ్యాంగం పట్టుకొని చూపిస్తుందో మీరు ఆ రాజ్యాంగాన్ని పట్టుకొని మా రైతులను కాపాడండి. రాహుల్ గాంధీ ఒకటి చేస్తే రేవంత్ రెడ్డి ఒకటి చెప్తే ఏందండి? నాకు అర్థం కాదు. ఆయన ఒకటి చెప్తే ఈయన ఒకటి చెప్తే ఏంది? అర్థం కాదు. అందుకోసమని మీరు ముందుగా అనుకోండి, ఈ దందాలు ఆపేయండి, ఇవన్నీ కూడా ఆపేయండి. మీరు ప్రజల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల మీరు ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఆ 3 ఏళ్ళు మంచిగా చేసుకోకపోతే అది మీకే నష్టం. గత 8-9 సంవత్సరాలుగా దాదాపు యాచారం మండలంలో ఉండేటువంటి వేలాది ఎకరాలని
ఫార్మాసిటీ పేరుతో కానీ ఇతర ఇండస్ట్రియల్ జోన్ల పేరుతో కానీ రైతుల చేతుల్లో నుంచి గుంజుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. నిజానికి చూస్తే నిమ్స్ పేరుతో ఎప్పుడో 15 ఏళ్ల నాడు ప్రారంభించారు జహీరాబాద్ ప్రాంతంలో. ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమ కూడా ఆ భూముల్లోకి రాలేదు. అక్కడ కూడా దాదాపు 14,000 ఎకరాలను ఇప్పటికే తీసుకొని ఉన్నారు. ఇప్పటికీ లగచర్లలో మొన్న వికారాబాద్ జిల్లాలో మళ్ళీ భూసేకరణ కోసం పోయినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ చుట్టూ వేలాది ఎకరాలని ఇట్లా ఇండస్ట్రియల్ పేరుతో లాగేస్తే హైదరాబాద్లో ఉండేటువంటి 1 కోటి జనాభాకి అసలు వ్యవసాయం నుంచి ఏం పంటలు అందుతాయి, ఏమి పాల ఉత్పత్తులు అందుతాయి, పాలు అందుతాయి అనేటువంటిది కూడా ప్రశ్న. నువ్వు ఎక్కడో ఇతర దూరం జిల్లాల నుంచి ఇవన్నీ రావాలి అనేటువంటి పేరుతో హైదరాబాద్ చుట్టూ ఉండేటువంటి భూములన్నింటినీ కూడా ఇండస్ట్రియల్ పేరుతో లాగేయడం అనేది. పైగా ఎటువంటి ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున మెకనైజేషన్తోనూ రోబోట్స్తోనూ నడిచే వస్తున్నాయి. ఇక్కడ ఇదే ప్రాంతంలో అమెజాన్ వాడు గోడౌన్లు పెట్టారు. అమెజాన్ గోడౌన్లో వాడు చూపించిన ఉద్యోగుల సంఖ్య ఎంత? 60 మంది. 60 మందికి ఉద్యోగాలు ఇస్తానని వాడు చూపించాడు. అంటే 1800 కోట్ల పెట్టుబడి పెట్టి 60 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిశ్రమలు వస్తే ఈ గ్రామాల్లో ఉండేటువంటి వ్యవసాయ కూలీలు కానీ వాళ్ళ పిల్లలు కానీ రైతులు కానీ వాళ్ళు ఏమవుతారు అనేటువంటిది మా ప్రశ్న. అందుకనే మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నువ్వు హామీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చింది భూసేకరణ చట్టంలో న్యాయంగా ఉంటానని, కానీ 2013 చట్టాన్ని కాకుండా కేసీఆర్ తెచ్చిన 2017 చట్టాన్ని అమలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నావు. కాబట్టి ఈ ప్రక్రియ ఆగాలి. భూముల సేకరణ తక్షణం ఆపాలి. ఇక్కడ రైతులతోనూ, ఇక్కడ ప్రజలతోనూ, ఇక్కడ పౌర సంఘాలతోనూ మాట్లాడాలి. ఫ్యూచర్ సిటీ అనేది అనవసరమైనటువంటి ప్రాజెక్ట్ అని మా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ 3 సిటీలు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ పేరుతో ఇంకో 35,000 ఎకరాలని భూముల్ని నాశనం చేయడం అనేటువంటి సరైనది కాదనేది మేము చెప్పడానికి ఇక్కడ ప్రజల మధ్యలోకి వచ్చినాము. మేము హైదరాబాద్లో కూడా ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెడతాము. ప్రభుత్వాన్ని కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తాము. రేపు ప్రజలు పోరాడితే అది కోర్టులలో కానీ బయట కానీ ఈ ప్రజల వెంట మేము పౌర సంఘాలుగా మేము ఉంటామనేటువంటిది తెలియజేస్తున్నాం.